ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియజేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత వీడియోలలో మనం రోజు మార్చి రోజు టెలికాస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు చేయబోయే వీడియోలన్నీ 2 రోజులకు ఒకసారి ప్రసారం చేయబడుతుంది. దయచేసి గ్రహించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చేయబోయే వీడియోల్లో నేను 2004వ సంవత్సరంలో క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయము అనే పుస్తకాన్ని వ్రాసిన. 2004వ సంవత్సరంలో క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయం అనే పుస్తకాన్ని వ్రాసాను. ఇప్పుడు చేయబోయే వీడియోలన్నీ ఈ పుస్తకానికి సంబంధించినవిగా అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయము అనే అంశంకు సంబంధించి మొదటి ఎపిసోడ్ క్రొత్త నిబంధన దైవ ప్రేరణతో కూడిన చారిత్రక గ్రంథము. క్రొత్త నిబంధన దైవ ప్రేరణతో కూడిన చారిత్రక గ్రంథము అంటే బైబిలు పూర్తిగా దేవుని వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి పాస్టర్ గారు, బైబిల్ దేవుని వాక్యం అని అందరూ నమ్ముచున్నారు కదా, మరలా మీరు ప్రత్యేకంగా దీని గురించి చెప్పవలసిన అవసరం ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటీవల ఆధునిక వేదాంతం అనేటువంటిది బయలుదేరింది. అదేంటంటే 20వ శతాబ్దం ప్రారంభములో, అనగా 1920వ సంవత్సరములో జర్మన్ స్కూల్ ఆఫ్ హయ్యర్ అనే ఒక సంస్థ జర్మనీలో స్థాపించబడింది. జర్మన్ స్కూల్ ఆఫ్ హయ్యర్, ఇది 1920వ సంవత్సరంలో. దీనిలో గొప్ప గొప్ప క్రైస్తవ వేదాంత పండితులు సభ్యులుగా చేరి నూతన వేదాంతాన్ని స్థాపించుట జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే, బైబిలు దేవుని ప్రేరణ వలన వ్రాయబడిన దేవుని వాక్యం కాదని, ఇది దేవుని వెదుకుటకు మనుషునికి ఇవ్వబడిన సాధనమని, ఇది పురాణ కథలతోనూ కల్పనా కథలతోనూ కట్టుకథలతోనూ నింపబడిందని చెప్పారు. అందువల్ల దీన్ని నమ్మిన వారు తమ విశ్వాసంలో బలహీనలైపోయారు. ఈ సంస్థకు చెందిన నాయకులు ప్రతిదానికి ఆత్మీయ అర్థం ఇవ్వాలని చెప్పారు. యేసు కన్యకకు జన్మించుట, యేసు చేసిన అద్భుతాలు, ఆయన పునరుత్థానము, ఆయన 2వ రాకడ వాగ్దానం, వీటన్నిటిని లిటరల్గా తీసుకోకూడదు, ఆత్మీయ అర్థం మాత్రమే వీటికి చెప్పాలి అని వీళ్ళు వాదించడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు కన్యకకు పుట్టడం కూడా వీళ్ళు నమ్మరు. యేసు చేసిన అద్భుతాలు కూడా నమ్మరు. ఒక స్పిరిచువల్ మీనింగ్ మాత్రమే తీసుకోవాలి, వాటిని లిటరల్గా తీసుకోకూడదు. ఆయన మరణాన్ని నమ్మరు, ఆయన పునరుత్థానాన్ని, ఆయన 2వ రాకడను కూడా నమ్మరు. ఈ భావాలను వ్యక్తం చేసింది జర్మన్ స్కూల్ ఆఫ్ హయ్యర్. వీళ్ళ యొక్క వేదాంతాన్ని గమనించాలి. నేటి పెద్ద పెద్ద సంఘాలు పాటిస్తున్నాయి. ఆర్ఎస్ఎం సంస్థ వారు, ఆర్థడాక్స్ సంఘానికి చెందినవారు, ప్రొటెస్టెంట్ సంఘాల్లో మెయిన్ లైన్ చర్చెస్ ఈ జర్మన్ స్కూల్ ఆఫ్ హయ్యర్ అనేటువంటి వారు చెప్పుచున్న ఆధునిక వేదాంతాన్ని సమర్థిస్తున్నారు. చాలా బైబిల్ కాలేజెస్లో, సెమినరీస్లో వాళ్ళ యొక్క భావాలను తీసుకొని బైబిల్ స్టూడెంట్స్కు బోధిస్తున్నారు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబానికి చెందిన ఒక యవనస్తుడిని ఆర్ఎస్ఎం ప్రీస్ట్గా తర్ఫీదు పొందుటకు సెమినరీకి పంపించారు. ఆయన థియాలజీ చేసి వచ్చిన తర్వాత
చాలా భక్తి కలిగిన కుటుంబం. వాళ్ళ డాడీతో అంటున్నాడు, నాన్నగారు యేసుక్రీస్తు సిలువ మీద మరణించలేదు అంటున్నాడు. ఆయన స్టన్ అయిపోయాడు. ఇదేంటి, నా కొడుకు నేను ప్రీస్ట్ అవుతాడని పంపిస్తే భక్తిగా ఉంటాడంటే అసలు యేసు ప్రభు సిలువ మీద మరణించలేదు అంటున్నాడని షాక్ తిని, నీకెవరు చెప్పారయ్యా ఇది అన్నాడు. మా ప్రొఫెసర్స్ చెప్పారు, మా థియాలజీలో చెప్పారు అన్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి వాళ్ళ అబ్బాయిని హెచ్చరించాడు, నువ్వు నాకు గురువు అవ్వపోయినా పర్వాలా, నువ్వు బైబిల్ నమ్ము, టెక్స్ట్ని నమ్ము, బైబిల్ని పూర్తిగా చదివి విశ్వసించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నాకు ఎక్కువగా ఆర్సెం గురువులతో పరిచయం. 90% ఆధునిక వేదాంతం మీద ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళు అసలు బైబిల్నే నమ్మట్ల. బైబిల్ దేవుని వాక్యం అంటే నమ్మరు. అంటే పురాతనం నుంచి ఉన్న ప్రీస్టుల గురించి మాట్లాడట్ల. ఆధునిక వేదాంతాన్ని చదివినటువంటి ప్రీస్టులు చాలామంది బైబిల్లో దాన్ని ఉన్నట్లుగా తీసుకోవట్లా. ఏమండి, అక్షరార్థం తీసుకునే చోట తీసుకోవాలి, ఆత్మీయార్థం తీసుకునే చోట తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఉపమానంగా తీసుకోవాలని చెప్తున్నారు అన్నింటినీ. ఇది చాలా పాపము, బాధాకరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారు, అలాగే ప్రొటెస్టెంట్ వాళ్ళలో కూడా ఉన్నారు, అలాగే ఆర్థడాక్స్ ప్రీస్టుల్లో కూడా ఉన్నారు. వీళ్ళు బైబిల్ని నమ్మటం లేదు. ఒక క్యాథలిక్స్ మాత్రమే కాదండి, ప్రొటెస్టెంట్ థియోలోజియన్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ థియోలోజియన్స్ ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆధునిక వేదాంతాన్ని బోధిస్తున్నారు. విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. బైబిల్లో యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, భూమియు ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించమని చెప్పాడు. ప్రియ ప్రీస్టులారా, క్యాథలిక్లో ఉన్న ప్రీస్టులారా, ప్రొటెస్టెంట్లో ఉన్న ప్రీస్టులారా, ఆర్థడాక్స్లో ఉన్న ప్రీస్టులారా, ఈ మెయిన్లైన్ చర్చెస్లో ఉన్న వారులారా, మీరు చాలా త్రోవ తప్పుతున్నారు. ఆధునిక వేదాంతాన్ని నమ్మి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. నా 2 చేతులు జోడించి మీ వేదాంతులకు నేను చెప్తున్నాను, ప్రీస్టులైన వాళ్ళకు చెప్తున్నాను, బైబిలు సంపూర్ణ దేవుని వాక్యము. నేను లిటరల్గా మక్కి నేను తీసుకుంటానని మీరు నన్ను ఒక అజ్ఞానంలాగా భావిస్తున్నారేమో. నాకు వేదాంతం తెలుసు. ఎక్కడ లిటరల్గా తీసుకోవాలో అక్కడ లిటరల్గా తీసుకోవాలి, ఎక్కడ స్పిరిచువల్గా తీసుకోవాలో అక్కడ స్పిరిచువల్గా తీసుకోవాలి, ఎక్కడ నేరేషన్గా తీసుకోవాలో అక్కడ నేరేషన్గా తీసుకోవాలి, ఎక్కడ ప్యారబుల్గా తీసుకోవాలో అక్కడ ప్యారబుల్గా తీసుకోవాలి. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. మీరే వేదాంతులు అనుకోమాకండి. మీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. దయచేసి బైబిలు దేవుని వాక్యమని నమ్మండి. దేవుని బిడ్డలారా, బైబిలు పూర్తి దేవుని వాక్యము. అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు చెప్పిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో సంపూర్తిగా నెరవేర్చబడినాయి. ప్రభునందు ప్రియులారా, ఆయన క్రీస్తు స్త్రీ సంతానముగా జన్మిస్తాడని పాత నిబంధనలో ఆదికాండం 3:15 చెప్పబడిన ప్రవచనం గల్తీ పత్రిక 4:4-5 నెరవేర్చబడింది. ఆయన షేము వంశము నుండి వస్తాడని ఆదికాండం 9:26 చెప్పబడిన ప్రవచనం లోక 3:36 నెరవేరింది. అలాగే అబ్రహాం వంశం ద్వారా వస్తాడని ఆదికాండం 12:3 చెప్పబడిన ప్రవచనం మత్తయి 1:1 నెరవేర్చబడింది. ఇస్సాకు ద్వారా వస్తాడని ఆదికాండం 17:2 చెప్పబడిన ప్రవచనం లోక 3:34 నెరవేర్చబడింది. దావీదు ద్వారా వస్తాడని ఆదికాండం 49:8 చెప్పబడిన ప్రవచనం లోక 3:33-34 నెరవేర్చబడింది. అలాగే యెషయా ద్వారా, అంటే దావీదు యెషయి ద్వారా వస్తాడని చెప్పిన ప్రవచనం యెషయా 11:1 చెప్పబడిన ప్రవచనం మత్తయి 1:6 నెరవేర్చబడింది. ఇలా అలాగే దావీదు ద్వారా వస్తాడని చెప్పబడిన ప్రవచనం ఇర్మియా 23:5 చెప్పబడిన ప్రవచనం లోక 3:31-32 నెరవేర్చబడింది. అలాగే ఆయన పుట్టిన ప్రదేశాన్ని గురించి చెప్పబడిన ప్రవచనం
అలాగే ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వస్తుందని చెప్పబడిన ప్రవచనం, ఆయన కన్యక ద్వారా జన్మిస్తాడని చెప్పబడిన ప్రవచనం, ఆయన పుట్టినప్పుడు బహుమతులు ఇవ్వబడతాయని చెప్పబడిన ప్రవచనం, బెత్లెహేం శిశువులు ఊచకోత కోయబడతారని చెప్పబడిన ప్రవచనం, క్రీస్తు ఐగుప్తులో నివాసం ఉంటాడని చెప్పబడిన ప్రవచనం, ఇలా చాలా ప్రవచనాలు, ఆయన గాడిదపై యెరూషలేములోనికి ప్రవేశిస్తాడని చెప్పబడిన ప్రవచనం, స్నేహంతో ద్రోహం చేయబడతాడని చెప్పబడిన ప్రవచనం, 30 వెండి నాణేలకు అమ్మబడతాడని చెప్పబడిన ప్రవచనం, శిష్యులు వదిలివేస్తారని చెప్పబడిన ప్రవచనం, ఆయన శిలువ మరణం, ఆ తర్వాత ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడతాడని చెప్పబడిన ప్రవచనం, ఆయన పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం, ఆరోహణమునకు సంబంధించిన ప్రవచనం, ఆయన మోక్షారోహణమయ్యి కుడివైపున ఉన్నత స్థానంలో కూర్చుంటాడని చెప్పబడిన ప్రవచనాలు, ఇవన్నీ క్రొత్త నిబంధనలో క్రీస్తు విషయములో సంపూర్తిగా నెరవేర్చబడినవి. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు క్రీస్తు విషయంలో క్రొత్త నిబంధనలో ఫుల్ఫిల్ అయినాయి, నెరవేర్చబడ్డాయి. ఒక అబద్ధ ప్రవచనాలు అబద్ధ గ్రంథములోనివి ఇలా నెరవేర్చబడవు కదా. కాబట్టి బైబిలు దేవుని వాక్యం అని చెప్పడానికి మొట్టమొదటి ఉదాహరణ పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో క్రీస్తునందు నెరవేర్చబడినాయి. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ దేవుని వాక్యం అని చెప్పటానికి రెండవ కారణం చెప్తున్నా, బైబిల్లో ఐక్యత అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయటానికి పట్టిన కాలము 1400 సంవత్సరాలు. వ్రాసింది ఎంతమంది వ్యక్తులంటే 40 మంది వ్యక్తులు వ్రాశారు. వ్రాసిన ప్రాంతాలు 3 ఖండాల్లో వ్రాయబడ్డాయి. వ్రాసిన వారు పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వ్రాయబడిన భాషలో హీబ్రూ, గ్రీకు, అరమైక్ మొదలైన భాషలు. అంటే ఈ 1400 సంవత్సరాల కాలంలో వేరువేరు కాలాల్లో వేరువేరు భాషల్లో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు మనస్తత్వం కలిగిన వ్యక్తులు వ్రాసినప్పటికీ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ 66 పుస్తకాల్లో ఐక్యత అనేటువంటిది కనిపిస్తుంది. ఒకే దేవుడిని గురించి, ఒకే విశ్వాసమును గురించి ఈ 66 పుస్తకాల్లో ముఖ్యాంశము, మూలాంశము క్రీస్తుని గురించి చెప్పబడుతుంది. ఒకళ్ళకొకళ్ళు దగ్గర కూర్చొని చర్చించుకుని వ్రాయాలి ఆ బైబిల్ను. వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులతో వేరువేరు స్థలాల్లో పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది, వేరువేరు భాషల్లో రాయబడింది. అయినప్పటికీ వీటిలో ఐక్యత కనిపిస్తుంది. ఈ 66 పుస్తకాల్లో మూలాంశము యేసు క్రీస్తు. ప్రియదేవుని బిడ్డలారా, దీనిలో ముఖ్యాంశమేమో దేవుడు మానవుని విమోచించుట. ఇంకోటి ఏంటంటే మానవుని పాప సమస్యకు దేవుడు రక్షణ అనే విరుగుడు. ఈ 66 పుస్తకాల్లో మనకు విరుగుడు ప్రసాదించాడని ఈ 66 పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని బట్టి క్రొత్త నిబంధన సంపూర్ణ దైవ ప్రేరణ చేత వ్రాయబడిన చారిత్రక గ్రంథము. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని మనసులో పదిలిపరుచుకొని ఆ పరిశుద్ధ గ్రంథం మీద నమ్మకం ఉంచుదాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. క్రొత్త నిబంధన గ్రంథం దైవ ప్రేరణ చేత వ్రాయబడినదని ప్రభువా మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. వీటిని నమ్మి నాయన మీ వాక్యానుసారం జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.